హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంపు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియో అయితే చూడండి. అలాగైతేనే మీకైతే అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది అందరికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరు కూడా పెంచుతామనేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే మీటింగ్‌లో ఎలాంటి క్యాబినెట్ మీటింగ్‌లో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే పెంపు విషయంలో అయితే రాలేదండి. ఇక రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. 6 గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీని అయితే మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము పెంచలేకపోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. కొంతమంది ఫేక్ చూపిస్తున్నారు. సాధారణమైన ఆధార్ అయినా, రేషన్ అయినా ఇలా ఫేక్ చూపించడం వల్ల కూడా వాళ్ళకి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నారు. అలాగే 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమి ఉన్న, డబుల్ పెన్షన్స్ తీసుకున్న వారికి అలాగే ఇలా కూడా లేట్ అయిందని చెప్పడం జరిగింది. థాంక్స్.